జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో మీరు ఏ పని చేసినా అది సక్సెస్ అవ్వాలి అంటే, మీరు వెళ్ళే మార్గంలో మీకంతా కూడా పూలబాట అవ్వాలి అంటే, మీకు రాజయోగము, మీరు చేస్తున్న ఉద్యోగంలో మంచి ప్రమోషను, రాజయోగము అందరి చేత పలుకుబడి రావాలి అంటే, రోజు కూడా ఈ చక్కటి 3 మాటలు అనుకుంటే తప్పకుండా మీరు అనుకున్నదంతా కూడా మంచిగా జరిగి అన్నిటా కూడా విజయము, సకల శుభాలు కలగాలి అంటే ప్రతిరోజు కూడా మనము ఈ 3 మాటలు చెప్పుకుంటే చాలండి. చాలా పవర్ఫుల్ అయిన మాటలు. ఎంతో అదృష్టం ఉంటే కానీ మనకి ఈ మాటలు మనము చెప్పుకోలేమండి. ఇలా మనం రోజు ఈ 3 మాటలని చెప్పుకుంటూ ఉంటే మన జీవితంలో చాలా చక్కటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి. అలాగే విద్యార్థులు అయితే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పకుండా ఈ 3 మాటలు రోజు చెప్పుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఏకాగ్రత అనేది తప్పకుండా పెరుగుతుంది. వాళ్ళు చదివిన విషయాలు మర్చిపోకుండా ఎగ్జామ్లో ఎటువంటి కష్టతరమైన క్వశ్చన్లు వచ్చినా కూడా వాళ్ళు చదివింది బాగా పునరాలోచన చేసుకొని రాయగలిగే శక్తి అనేది వాళ్ళకి అలవడుతుందండి. అలాగే ఎవరైతే వ్యాపారాల్లో చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళందరి జీవితంలో కూడా మిరాకిల్స్ జరగాలి అంటే రోజు కూడా ఈ చక్కటి 3 మాటలు కనుక మనం అనుకోవటం వల్ల మన పని అనేది ఏదైనా సరే తప్పకుండా జరిగి తీరుతుందండి. అలాగే మనకి డబ్బు సమస్యలతో అప్పులతో బాధపడేవారు కూడా ఈ 3 మాటలు చదువుకోవటం వలన చక్కగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి మంచి సంకేతాలు వాళ్ళకి వస్తాయి. అలాగే వాళ్ళకి మంచి మార్గాలు కూడా తెలుస్తాయి. ఆ మార్గంలో కనుక మీరు వెళ్తే తప్పకుండా మీరు మంచి ధనాదాయము పొందగలుగుతారు. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కూడా చదవడం వల్ల వాళ్ళు కోరుకున్న ఉద్యోగము, వాళ్ళు ఏ ఉద్యోగం కోసం అయితే ప్రయత్నిస్తున్నారో తప్పకుండా ఆ ఉద్యోగం అనేది వాళ్ళకి దక్కి తీరుతుందండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ఆ 3 పదాలు ఏమిటి, వాటికి ఆ శక్తి వలన మనకి ఏం జరుగుతుంది అనేది మనము ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నామండి. ముందుగా ఆ 3 పదాలు ఏంటో మనము చూద్దామండి. ఆ 3 పదాలు ఏమిటంటే, ఫస్ట్ది మనకి గజాననం, వల్లభం, ఏకదంతం. వల్లభం, గజాననం, ఏకదంతం. ఈ 3 కూడా మనకి వినాయకుడి యొక్క నామాలేనండి. ఈ 3 కూడా మనం చదవటం వల్ల వల్లభం, గజాననం, ఏకదంతం అనే 3 నామాలు కూడా మనము చదవటం వలన తప్పకుండా మన జీవితంలో మంచి మిరాకిల్స్ అనేవి తప్పకుండా జరుగుతాయండి. ఈ వల్లభం, గజాననం, ఏకదంతం ఈ 3 పదాలు కూడా మనము ఎంత నిష్టగా, ఎంత ఆర్తితో, ఎంత భక్తితో మనమైతే చదువుతామో తప్పకుండా మన జీవితాల్లో మంచి మంచి మిరాకిల్స్ అనేవి జరుగుతాయండి అనడంలో అసలు సందేహమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 పదాలు చదవటం వల్ల జీవితంలో మంచి అనేది తప్పకుండా జరిగి తీరుతుంది.